గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ షిమ్లా. సో టైం అయితే 6:30 అవుతుంది. రైట్ నౌ నేను ఇప్పుడు ఐఎస్బిటి షిమ్లా బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాను. ఐఎస్బిటి షిమ్లా ఒకప్పటి బ్రిటిష్ సమ్మర్ క్యాపిటల్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్. సిటీలోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ ఈ బస్ స్టాండ్ ఉంటుంది, ఐఎస్బిటి షిమ్లా. ఇది కొత్త బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మనము మాల్ రోడ్ దగ్గర ఉన్న ఓల్డ్ బస్ స్టాప్ అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మేము మాల్ రోడ్ దగ్గరే స్టే చేయాలనుకుంటున్నాం. సో 6:30కి అయితే బస్ వచ్చింది. అందరూ మనకు ఓల్డ్ బస్ స్టాప్ అని మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మాల్ రోడ్ దగ్గర బస్ స్టాప్ ఇది చూస్తున్నారా. బస్ స్టాప్ దిగారనుకోండి, మన వెనకాల వీళ్ళు రూమ్స్ కావాలా ట్యాక్సీలు కావాలని వెంట పడుతూనే ఉంటారు. వీళ్ళతో కొంచెం చూసుకోండి. మనం పొరపాటున రూమ్ బుక్ చేసుకోలేదు అని అన్నాం అనుకోండి, ఇంకా జలగల్లాగా పడుకుంటారు. నేను ఎక్కడ చూడాలి, ఇంత వీళ్ళు వెన్నంట పడుతూనే ఉంటారు మనం రూమ్ బుక్ చేసుకునేంత వరకు. ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆటోలు అయితే ఉండవు. ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు క్యాబ్లే శరణ్యం. సో హోటల్ బసంత్ అంట, ఇక్కడికి దగ్గరలోనే ఉంది, గురుద్వారా దగ్గరలోనే ఉంది. ఆన్లైన్లో చూస్తే 1050. సరే 1050 కదా, మేము ఇమేజెస్ చూస్తే మాత్రం అబ్బా, వ్యూస్ అంతా చూస్తే అబ్బా అయ్యో అన్నట్లుంది. సో తీరా అక్కడికి వెళ్తే అతను 1200 ఇమ్మన్నాడు. ఎర్లీ చెక్ ఇన్ కదా, మామూలుగా అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 12 o'clock చెక్ ఇన్ అన్నాడు. సరే కదా, ఆన్లైన్లో 1020 ఉంది, 180 పోతే పోలేదు మనం అనేసి ఇచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాపర్గా ట్యాప్స్ పనిచేయడం లేదు, వాటర్ అయితే కొద్దిసేపు వెయిట్ చేయి అంటున్నాడు. సో సర్వీస్ ఈజ్ టూ బ్యాడ్. సో ఈ హోటల్ని అయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసిన మీకు హోటల్ రూమ్ లోపల కూడా చూపిస్తాను. ఈ హోటల్ని మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ ఇంకో విషయం, సిమ్లాలో తిరగాలంటే మాత్రం పిక్కలు గట్టిగా ఉండాలి. ఎందుకంటే స్టెప్స్ చూడు, స్టెప్సే. సో ఇక్కడ హోటల్ త్రిమూర్తి అంట, ఇది కూడా డౌన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ చూడండి, ఇది హోటల్ బసంత్. లోపలికి వెళ్తే కానీ హోటల్ బసంత్, అవాయిడ్ దిస్ హోటల్. సో ఇక్కడ ఒక హోటల్, ఇక్కడ చూడండి మొత్తం హిల్ ఏరియా అంతా కూడా స్టెప్స్తో కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ మాల్ రోడ్ ఇక్కడ ఉందంట. సో ఈవినింగ్ వెళ్తాము మాల్ రోడ్కి. మేమైతే క్యాబ్ మాట్లాడుకున్నాము. డే ట్రిప్ 1700. మీకు ఎదురుగా కనిపిస్తుంది బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్. ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరియేట్. మనం సోలోగా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. చాలా చోట్ల మనకు యాడ్స్ కనిపిస్తూనే ఉంటుంది 600 షేరింగ్ లో. ఇక ఫుడ్ విషయంలో అయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మన ఫుడ్ అయితే చాలా కష్టం. కనీసం మనాలిలో మ్యాగీ ఏమన్నా కనిపించేవి, ఇక్కడ అవి కూడా ఏం కనిపించడం లేదు. జాకు టెంపుల్ మనం రిటర్న్ లో వచ్చేటప్పుడు వెళ్తాం ఈ దారి నుంచి. సర్చ్ చేయగా ఫైనల్ గా ఒక హోటల్ అయితే దొరికింది. అక్కడ పూరి మాత్రం ఉంది. ఏదో ఒకటి పెట్టరా బాబు అనేసి ప్లేట్ వచ్చేసి 150 రూపాయలు 3 పూరీలు అయితే ఇచ్చారు. ఇక్కడ హోటల్ దగ్గర నుంచి చూడండి వ్యూ ఎటు చూసిన మనకి ఇలాంటి వ్యూస్ కి అయితే పొదవలేదు. బట్ ఫుడ్ విషయం అయితే డిసప్పాయింట్మెంట్. సో ఇక్కడ నుంచి ఎండ్ అనమాట సిమ్లా సిటీ एंड ये रोड आपका ले मिल जाएगा आगे जाके। ले रोड चला जाएगा, स्पीति वैली होता है। स्पीति वैली ओके. సో ఈ ట్రిప్ లో మాకు గ్రీన్ వ్యాలీ, కుఫ్రీ హిల్ స్టేషన్, అక్కడ యాక్టివిటీస్ అంతా కూడా ఉంటాయంట. తర్వాత జాకు టెంపుల్. లాస్ట్ లో మమ్మల్ని ఇక్కడ మాల్ రోడ్ దగ్గర దింపుతాను అన్నాడు. సో ఫస్ట్ అయితే గ్రీన్ వ్యాలీ అన్నాడు. గ్రీన్ వ్యాలీ అంటే ఏం లేదు, ఇక్కడ చూస్తున్నాడు దేవదారు వృక్షాలు అవంతా కూడా ఒక చోట బాగా థిక్ గా ఉంటాయి అనేసి అంటున్నాడు. సో గ్రీన్ వ్యాలీ మా హనీ బాయ్ ఏమంటున్నాడంటే, ఫస్ట్ మనము పైకి వెళ్ళిపోతాం. ఆ రోజు ఆల్రెడీ హాలిడే కదా, పైన రష్ ఉంటారు, ముందు అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ రిటర్న్ మొత్తం ఇవన్నీ కూడా దేవదారు ట్రీసే కదా, ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అనిపిస్తుంది అనేసి అన్నారు. రిటర్న్ వచ్చి ఇది సెల్ఫీ పాయింట్, వ్యూ పాయింట్, సెల్ఫీ పాయింట్, బైనాక్యులర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. 0.2 किलोमीटर रामपुर मारकंडा वो सामने वहाँ जाना है टॉप पे। वो जो मैं आपको 360 व्यू, एप्पल गार्डन, शूटिंग प्लेसेस, एडवेंचर पार्क, वो सारा ऊपर टॉप पे है। ఓకే. సో కుర్ఫీ పార్కింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడే మనకు అందరూ కనిపిస్తారు అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, మీకు చూపిస్తాను యాక్టివిటీస్ ఏంటి ఏమేమి ఉన్నాయనేసి. సో ఇక్కడ మనం చేయాల్సిన యాక్టివిటీ యాపిల్ గార్డెన్, స్టెప్ ఫార్మింగ్, కమాండో నెట్ క్లైంబింగ్, బ్యాలెన్సింగ్ బ్రిడ్జ్. సో ఇదంతా ఫుల్ ప్యాకేజ్ 1700. ఓన్లీ సైట్ సీయింగ్ అయితే 1000 రూపీస్ అంట. అదే 1500కి అయితే మనకు ఇక్కడ నుంచి మనము హార్స్లో వెళ్ళాలి. హార్స్లో వెళ్ళాలంటే 500 రూపీస్. అక్కడ మధ్యలో చెక్ పోస్ట్ ఉంటుందంట, చెక్ పోస్ట్ 50. సో ఫుల్ ప్యాకేజ్ మనకైతే 1550కి ఇస్తాను అంటున్నాడు. అంటే ఫుల్ ప్యాకేజ్ 1500
అక్కడ సెక్యూరిటీ గార్డ్కి 50 రూపీస్. సో ఇక్కడికి మళ్ళీ డ్రాప్ చేస్తాడు అనమాట పార్కింగ్ పాయింట్. ఇక్కడ గుర్రాలను చూడొచ్చు. సో ఇవన్నీ దేవదారు రూఫ్. సో ఇది పార్కింగ్ అని ఇక్కడ డ్రాప్ చేసినట్టు ఇక్కడ నుంచి మనం అక్కడికి గుర్రాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. హార్స్ చార్జ్ అంతే 500. only 500. Apple garden entry, village view, step farming, complete sightseeing in 1000 rupees. Plus one activity in 1000. वन एक्टिविटी आपका आप तरफ से कॉम्प्लीमेंट्री. One activity हमारा choice क्या? हमारा चॉइस ఈ ఉన్నాయి చూడ. జిప్ లైన్, కపుల్ జిప్ లైన్, వ్యాలీ క్రాసింగ్ అంతా 2 hours అండి. ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటే ఆల్ ఫుల్ ప్యాకేజ్ మీన్స్ ఆల్ ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్. 6 activities, sightseeing and horse riding. ఓకే రైట్. అన్నా ఏం కాదు ఏం గిరనా నువ్వేం భయపడదు నువ్వు అంతే. 2 చేతులు పెట్టుకు నువ్వేం గట్టిగా రెండు ఏం అందరూ ఉన్నారు. భయపడు గిరనా, ఇది అడ్వెంచర్. అన్నా నువ్వు 2 చేతులు పట్టుకో. ఏ గిరన్నా దో గిరన్నా మా గిరణలు. అన్నగారు 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 మన చేతులు ఏం లేదురా, ఎట్లా పోతే పోతాండాలి. అన్నగారులే అక్కగారులే. సూపర్. సో అక్కడక్కడ పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. అవి చూసి మా గిరణ భయపడుతున్నవి. ఆ లోయ చివరికి వెళ్ళే లోపల నాకు భయం వేసింది. కాకపోతే ఈ పోనీ హార్సెస్ వీటికి రెగ్యులర్ గా వెళ్తూ వస్తున్నాయి కాబట్టి అలవాటు అయిపోయింది. బ్లైండ్ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతున్నాయి అనమాట. మాకు దేంతో సంబంధం లేదన్నట్టు. సో తను ఏమంటున్నాడంటే ఈ రైడ్ మొత్తము 25 నుంచి 30 minutes అనేసి అంటున్నాడు. స్టార్టింగ్ లో అయితే మా గిరణ భయపడిపోయి నేను రిటర్న్ వెళ్ళిపోతా అని సరిచేసాడు. అన్నది బాగా వస్తుంది. అటు గుర్రం కనిపిస్తాయి కదా. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం. ఏమినా దాని గురించి దానికి రావాలి కదా, నీకు వస్తుంది. చిన్న గుర్రం మీద పెద్ద ఎక్కించి అంటే మంది వేసింది ఊరికి పొరపాటు చేపిస్తారా? లేదు లేదు దేవే గుర్రం ముడాలి దేవే ముడాలి అట్టా దేవే ఆ గుర్రం తల పైకి ఎత్త తల పైకి ఎత్త. వస్తుందా వస్తుందా వస్తుంది దేవే వస్తుంది వస్తుందా? ఇప్పుడు చూడు, ఇప్పుడు గుర్రం మొత్తం వస్తుంది. ఇప్పుడు గుర్రం మొత్తం వస్తుంది చూడు. గిరనా గిరాక్ వచ్చిందా గుర్రం మొత్తం. చలో ఇద్దరు చలో ఇద్దరు చలో. చాలా పెట్టరా, వెనకాలన్నీ వస్తాయి పెట్టరా. అమ్మా తప్పదురా తప్పదురా తప్పదురా. ఎదురే నాకు లేదు, నన్నెవరు ఆపలేరు. గుర్రమా ఎక్కించిన పైకి 2 కాళ్ళతో ఏమైనా అరుకులు వినిపించాను, ఏమైనా చిరాకి పుట్టింది అనుకో మళ్ళా తెలుస్తుంది మనకు. జీకరించేట పెరిగినావంటే నేను దూకేస్తాను గవామే. సిద్ధంగా ఉన్నావా? చాలా దూరం వచ్చేది కొంచెం ఎంజాయ్. మళ్ళీ మనం వచ్చేది ఎట్లా? మళ్ళా గుర్రంలోనే. ఏం పనిలే గుర్రంలో రాము, నడుచుకుని రావాలా. నడుచుకొని ఇప్పుడు అది వేరే దారి చూపిస్తారు. అయిపోయింది మా ఇంటి దాకా మా ఇంటి దాకా తీరా. దేని పట్టుకొని వచ్చి గుర్రం మీద వచ్చామంటే ఇది గుర్రం కొమ్మును పట్టుకొని వచ్చి. సో ఇక్కడికి రాగానే యాక్స్
సో 100 రూపీస్ అంటే 12 రౌండ్స్ ఇస్తున్నారు. మార్కెటా కుందేలు చూడండి ఎంత పెద్దది ఉందో నార్మల్గా. అమ్ముతారు కదా ఫోటో 50 రూపీస్. సో అడుగున మనీ ఉండాలి ఇక్కడ. ప్రతి ఒక్కటి పైసలు పాపర్ట్స్ ఇవన్నీ. సో ఫస్ట్ పాయింట్ దిస్ సైడ్ టెలిస్కోపిక్ పాయింట్ ప్యారడైజ్ హిమాలయన్ షూటింగ్ ప్లేస్. ఈ షూటింగ్ ప్లేస్ అంట. టెలిస్కోపిక్ పాయింట్ హిమాలయన్ కల్చర్ని ప్రతిబింబించేటట్లు ఏర్పాటు చేశారు. సో క్రియేటివిటీ చూడండి. సో ఈ టెలిస్కోప్ పాయింట్ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ 300 చదివించుకోవాలంట టెలిస్కోప్ వెళ్ళి చూడడానికి. టూరిజం పేరు. సో వీళ్ళు అక్కడి నుంచి చూస్తున్నారు చూడండి. హిమాలయాస్ని లేదా సిమ్లా సిటీని చూస్తుంటారు. 300 రూపీస్ అంట. विलेज व्यू स्टेप फार्मिंग टोटली पेड है आपका, ठीक है। इसमें खाली व्हीकल चार्ज रहता है यहाँ से आने जाने का, गाड़ी ठीक है, लेके भी जाता है, वापिस भी छोड़ेगा, सारा जगह घुमा के पहले एडवेंचर करवाएगा, उसके बाद एप्पल गार्डन, उसके बाद ये 3 जगह घुमा के वापिस यहीं छोड़ता है। आने जाने के लिए रहता है गाड़ी, अगर गाड़ी बुक करते हो, ठीक है जी। ये सामने देख लो, जहाँ से ये गाड़ी आ जा रहा है ये उसी जगह के लिए चलता है गाड़ी। कितना? ठीक है जी, 200 रुपीज पर पर्सन का चार्ज रहता है उसमें। 3 लोग जाएंगे, लेके भी जाएगा, वापिस भी छोड़ेगा। మొత్తం లూటీ ఉంది చూసారు కదా. కింద అంతా మాట్లాడుకున్నాం 1500 రూపీస్ ఆల్ యాక్టివిటీ అని చెప్పాం కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనోడు ఏం చెప్తున్నాడు, ఇక్కడ వెహికల్స్ పెట్టారు చూడండి. లూటీ కింద ఒకటి పే చేసి పైకి వస్తుంది. ఎట్నామా ఏక. సో ఏం ఒకటే రీజనబుల్గా ఉన్నట్లుంది. అక్కడ 50కి ఒకటి చెప్పారు. ఇది గోల్డెన్ యాపిల్ 50కి 2 ఇస్తుంది పెద్ద ఆమె. కుర్ఫీ ఫన్ వరల్డ్. ఇది అడ్వెంచర్ పార్క్. ట్యాగ్ ఏదో ఒకటి వేశారు. మాకు ఇచ్చిన బిల్లు ఫోటో తీసుకోమన్నారు. సో వెహికల్స్ అన్నీ ఇలా వెళ్తున్నాయి. సో నాకు తెలిసి యాపిల్ గార్డెన్ ఎంట్రీ అదే అనుకుంటాను. అంతా కూడా క్లోజ్ ఉంది చూడండి. అన్నీ పక్కనే ఉన్నాయి. సో యాపిల్ గార్డెన్ అండ్ అక్కడ చూస్తారా స్టెప్ ఫీల్డ్ అన్నాడు. ఏదో అద్భుతం ఫొటోస్లో చూపిస్తారనమాట. ఏదేదో అద్భుతాలు ఉన్నట్లుంది. ఓకే అడ్వెంచర్స్ అక్కడ అన్నీ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ. సో మనకైతే 6 ఇచ్చాడు. సో యాపిల్ ట్రీస్ ఇప్పుడే విరపూస్తున్నాయి. ఇక్కడ సింబాలిక్ యాపిల్స్ ఎలాగొస్తాయి. గో కటింగ్ ఇదంతా అడుగుతాడు. షీప్. మనకి ఇచ్చిన యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే ఉన్నట్లున్నాయి. సో అది కపుల్ జిప్ లైన్, ఇది ఇండివిజువల్ జిప్ లైన్. కేర్లెస్ తగ్గించింది. ఆడ కూడా కేర్లెస్ ఈ మనిషి. ఇక్కడ ఎవరు లేరు. ఆ స్నో అంతా పడుతుంది. అప్పుడు ఎక్కడ పడుతుంది? నార్థన్ హిమాలయన్ అడ్వెంచర్. సో ఇక్కడ మళ్ళా అడ్వెంచర్ రిసార్ట్స్ అంట. 2500కి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. మనం ఇంతకంటే బాగున్న యాపిల్ ట్రీస్ని మనాలిలో ఆల్రెడీ చూసాం. స్నో కింగ్డమ్ కడుతున్నారు మళ్ళీ. ఇక్కడ ఉన్న మంచి సరిపోదని ఇక్కడ ఎక్స్ట్రా మళ్ళీ కడుతున్నారు. సో మళ్ళీ మనం అనుకున్నట్లుగా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఏది కానీ సీజన్లో వస్తేనే. సో ఇప్పుడు యాపిల్స్ అన్నీ కావాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అన్నాడు. అప్పుడు ఇవంతా కొంచెం గ్రీనరీగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. స్టెప్ ఫార్మింగ్ ఇది. స్నో కింగ్డమ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో ఇక్కడి నుంచి కొంచెం క్లియర్ వ్యూ చూడొచ్చు. గడ్డి వాసన అయితే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయి.
ఆల్రెడీ స్నో, మళ్ళీ ఇక్కడ బిగ్గెస్ట్ స్నో పార్క్ కుఫ్రీ. మరింత క్లియర్ వ్యూ. సో ఈ యాపిల్ గార్డెన్ అడ్వెంచర్ పార్క్ గుర్తుపెట్టుకోండి, కింద మోసం చేశారండి టికెట్ ఇచ్చేటప్పుడు. క్లియర్గా మాట్లాడుకోండి. ఈ యాపిల్ గార్డెన్ అయితే బాగుంది, ఫేమస్ యాపిల్ గార్డెన్ ఇది. వాడి కింద మనం ఇంతకుముందు అడ్వెంచర్ పార్క్ 4 చెట్లు చూసాం చూడు, అది కలిపిచ్చానని చెప్తున్నాడు. ఇది కొంచెం బాగుంది. సో 250 చెప్తున్నారు టికెట్. నువ్వు అక్కడ మెన్షన్ చేస్తున్న నాకు ఏ టికెట్ ఇచ్చారు, ఇది ఇక్కడ ఏంటి వీళ్ళ కథ అనేసి. సో అడ్వెంచర్ పార్క్ మీరు చూసారు కదా నేను వెళ్ళిన దాంట్లో, అది చూసుకోవాలంట. ఎంత మోసం చూడండి. ఫోన్ చేసి అడిగాను, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, ఫోన్ చేసి అడిగాను. ఇక్కడ అడ్వెంచర్ పార్క్ కూడా 2-3 రకాలు ఉన్నాయి. కానీ కింద మనమేమనుకుంటాము, పైన అంతా ఒకటేమో అనుకుంటాము. కాకపోతే ఇక్కడ 4-5 రకాలు ఉండడం వల్ల వాళ్ళు మనకి ఏ ఏజెంట్ ఏ బ్యాండ్ వేస్తారో దాంట్లోకి మాత్రమే మనకి ఎంట్రీ. అక్కడ దెబ్బ పడింది మనకు. సో ఇది మాత్రం సపరేట్గా యాపిల్ గార్డెన్, డెడికేటెడ్ యాపిల్ గార్డెన్. దీంట్లో అయితే మనకు అన్ని రకాల యాపిల్స్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. చూసారు కదా పైన కూడా ఇంత తేడా. ఇక్కడెక్కడ వీళ్ళవే సపరేట్ గ్రూప్స్. మనకు క్లియర్గా చెప్పాలి కదా సార్, ఇది మనకు ఓన్లీ యాపిల్స్ చూడాలంటే మనం దీంట్లోకి వెళ్ళే వాళ్ళము. అప్పుడు అడ్వెంచర్ పార్క్లో 4-5 చెట్లు ఉన్నాయి. వాడేమంటాడు, అవి కూడా యాపిల్ చెట్లు కదా, అవైనా ఒకటి ఇవైనా ఒకటే అతను అంటాడు. కాకపోతే ఇక్కడ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. యాపిల్కి సంబంధించిన జ్యూసెస్ ఎలా ఏంటి, యాపిల్ గురించి ఎవ్రీథింగ్ డెడికేటెడ్ కాబట్టి డీటెయిల్గా ఇక్కడ చూడగే అవకాశం ఉంటుంది. అడ్వెంచర్ పార్క్లో ఏమి చూసారా, ఫ్లవరింగ్ ఉన్న యాపిల్ ట్రీస్ మాత్రం చూసుకున్నాం. పూర్తిగా మిస్గైడ్ చేశారు మమ్మల్ని. ఖర్చులో ఖర్చు అనుకొని ఒక 200 పోతే పోయింది అనుకొని ఈ జీప్ తీసుకోవడమే బెటర్. నడవలేరు ఆ రోడ్స్, ఆఫ్రోడింగే కదా కష్టం. అంతే వీళ్ళు తినేదానికే ఉన్నారు, మనం ఇచ్చేదానికి రావాల్సి ఉంటుంది ఇక్కడికి. అంతే మాతో మార్నింగ్ మాట్లాడినారు, అంతా ఫేక్. మనీ మనీ మనీ. ఇంకా లాస్ట్గా టెంపుల్ చూసుకొని వెళ్ళిపోతాం. హనుమాన్ అండ్ నాగదేవత టెంపుల్. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడి నుంచి చలో ఇక. ఇక మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాలి కదా. టికెట్ పైన ఒక నెంబర్ ఇస్తారు, మనం ఒక 20 minutes ముందే అతనికి కాల్ చేయాలన్నమాట. సో మేము ఇక్కడ ఉన్నామని చెప్తే అతను వచ్చి మళ్ళీ మనకు ఈ పోనీ హాల్ ద్వారా కిందకి తీసుకెళ్తారు. ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట 20 minutes. ఇదే ఫ్రెండ్స్ గ్రీన్ వ్యాలీ. ఈ చెట్లు స్పెషాలిటీ ఏంటంటే చెదలబట్టమంట, కన్స్ట్రక్షన్లో వాడతారు, ఆక్సిజన్ బాగా ప్రొడ్యూస్ చేస్తుందంట. అండ్ శ్వాసకోశ వ్యాధులకి ఎవరైనా ఇబ్బంది పడితే దీని నుంచి ఆయిల్ వాళ్ళకు వాసన చూపిస్తే రిలాక్స్డ్గా ఫీల్ అవుతారంట. సో ఇలా చాలా విషయాలు అయితే మా డ్రైవర్ నాతో షేర్ చేయడం అయితే జరిగింది. అంత గొప్ప సుగుణాలు ఉన్నాయి ఈ చెట్లలో. మన గిరణ్దా ఏమనుకున్నారు, జాకు టెంపుల్. మనం ఈ ఎలివేటర్ గుండానే కొండ మీదకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడే టెంపుల్ ఉంది. సిమ్లాలోకి వెళ్ళా ఇది హైయెస్ట్ పీక్ అంట. సో మనకు ఎలివేటర్ ముందే ఇంకొక టెంపుల్ ఉంది. రిటర్న్లో వీలైతే మనం ఈ టెంపుల్ కూడా సందర్శిద్దాం. ఇక్కడ చూసారు కదా ఎలివేటర్ ఛార్జెస్ అయితే 20 రూపీస్. ఎంత పెద్ద ఎలివేటర్ చూడండి, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద ఎలివేటర్ ఉంటుంది. ఇంకోటి షాకింగ్ చూడు, అక్కడ దిగే కదా మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొక ఎలివేటర్. అండ్ చుట్టూ కూడా మనకు గోడల పైన మనకు రామాయణానికి సంబంధించిన పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో లిఫ్ట్ 2వ లిఫ్ట్ దిగానే చూసారా హనుమాన్ మూర్తి, 108 అడుగుల హనుమాన్ మూర్తి విగ్రహం. అండ్ ఈ విగ్రహం కట్టించింది బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అంట. ఈ 108 feet హనుమాన్. నాకు సిమ్లాలో ఏదైనా నచ్చింది అంటే ఈ ప్లేసే. అంత ఆధ్యాత్మికంగా ఈ అట్మాస్ఫియర్ అద్భుతంగా అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడి నుంచినే మాల్ రోడ్లోకి రోప్వే ఉంది. కుఫ్రీ హిల్ స్టేషన్ దగ్గర అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాం. బట్ ఇక్కడ మాత్రం నాకు చాలా చాలా సంతోషం వేసింది. ఇక్కడ ప్రకృతి కావచ్చు, కాగా మేము వచ్చిన టైం క్లైమేట్ చూస్తారు కదా ఎంత క్లౌడీగా ఉందో. అండ్ ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. సో మనం ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. గర్భాలయంలో ఎటువంటి మూర్తి ఉండదు, హనుమాన్ ఫుట్ ప్రింట్స్ అయితే ఉంటాయి. ఇక్కడి స్థల పురాణం ప్రకారం హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని హిమాలయాల నుంచి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకున్నారంట. సో స్టార్టింగ్లో నేనైతే మొత్తం టెంపుల్ని అమితాబ్ బచ్చన్ కట్టించారేమో అనుకున్నాను. వాళ్ళ సిస్టర్ కూడా ఇక్కడే ఉంటారంట. కాకపోతే ఆయన కట్టించింది ఓన్లీ
హనుమాన్ విగ్రహము. ఈ టెంపుల్ అయితే అతి పురాతనమైనది, చాలా గొప్ప ఘన చరిత్ర కలిగిన టెంపుల్. సో ఇక్కడ శిలాఫలకం చూస్తున్నారు కదా, ఇందులో అన్ని వివరాలు పొందుపరచడం జరిగింది. మీరు అక్కడ చూస్తున్నది మాల్ రోడ్లోని సెయింట్ క్యాథడ్రల్ చర్చ్, సిమ్లాలో చాలా ఫేమస్. सामने गवर्नमेंट लिफ्ट है वो। हाँ गवर्नमेंट लिफ्ट है, लिखा है सामने देखो, लिफ्ट हिमाचल टूरिज्म लिफ्ट, वो है लिफ्ट ना। ऊपर वो पूरा माल रोड, हाँ वो सारा माल रोड है ऊपर। लिफ्ट को 10 रुपये। ये भी సో గురుద్వారా మా హోటల్ బసంత్ ఇక్కడ నుంచి ఏం చూడు, మనం అక్కడ వెళ్ళాం కదా హనుమాన్ టెంపుల్కి, రోప్ వే కూడా అక్కడే, అంతా ఇక్కడెక్కడే ఉన్నాయి. అండ్ అక్కడ లిఫ్ట్, ఆ లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళి అంతా మాల్ రోడ్ అంట. ఇప్పుడు మీకు చూపిస్తాను మాల్ రోడ్డు. I love Shimla Tibetan marketing. आजीविका भवन. राउंड नहीं करता, जैसे जैसे करना। हिमाचल टूरिज्म. So lift ticket counter. Lift. ఇక్కడ కూడా మళ్ళీ 2 స్టేజెస్. ఫస్ట్ ఒక స్టెప్, మళ్ళీ ఇంకో లిఫ్ట్ లెక్క చేంజ్ అవ్వాల్సింది. 2 లిఫ్ట్లు అనమాట. ఇక్కడ కూడా మళ్ళీ గమ్మత్తుగా ఉంది ఇట్లా లిఫ్ట్లో మాల్ రోడ్ మీదకి వెళ్ళడం. మొత్తానికైతే మాల్ రోడ్లోకి అడుగు పెట్టేశాం. ఒక్కడు మాత్రం చెప్పగలను ఫ్రెండ్స్, మనాలి మాల్ రోడ్డుకి సిమ్లా మాల్ రోడ్డుకి సంబంధమే లేదు. అక్కడ కొంచెం హైఫీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మన సౌత్ ఇండియా ఫుడ్, ఈ లోపలికి వెళ్ళి సౌత్ ఇండియా ఫుడ్ తిందామని దోశ అడిగిన, ప్లెయిన్ దోశ 300 అంట, మసాలా దోశ 400. వద్దురా బాబు అని నా దండం పెట్టేసి వచ్చేసాము. నాకు పెద్దగా ఇక్కడ కొనడానికి జస్ట్ వింటర్ సంబంధించిన క్లోత్స్ ఓకే అంతే, మిగతా ఏమీ కొనడానికి అంతగా బాగా అనిపించలేదు. ఇంకా మా అన్న వాళ్ళు చూడండి లిక్కర్కి వెళ్ళారు. ఇక్కడ కూడా కాస్త వెళ్ళారు. ఫస్ట్ మా అన్న వాళ్ళకి లిక్కర్ పాపం వెతికి కలిసిపోయి ఇక్కడ చూశారు. 200 లిక్కర్ సమర్పించుకొని కొనేదైతే కొనేశారు. అంత ఆ వైబ్స్ లేవు. మనాలి మనలో మనం కొనకపోయినా కూడా ఆ వైబ్రేషన్సే వేరనమాట. కనీసం ఫుడ్ అన్నా ఏమన్నా బాగుంటుందా అంటే అది కూడా అంతగా ఏం కాస్ట్. మనాలిని చూసిన కంటితో సిమ్లాకి వస్తే మీకు ఏం అనిపించదు, టైం వేస్ట్ అనిపిస్తుంది సిమ్లాకి వచ్చి. కట్లెట్ అంట, ఆలు కట్లెట్, ఇది పాలక్ వడ. సో నైట్ టైం ఇక్కడ చూస్తున్నారు కదా మనకు హనుమాన్ టెంపుల్ ఎలా కనిపిస్తుందో. మాల్ రోడ్లో నుంచి లైటింగ్ వెలిగిపోతున్నారు స్వామివారు. ఇక్కడైతే డిన్నర్ చేయలేమనేసి మాకు హోటల్ పక్కన ఒక పంజాబీ డాబా ఉంది, చీప్ అండ్ బెస్ట్లో. అక్కడికి వెళ్ళి డిన్నర్ చేద్దామనేసి మేము ఇంకా మాల్ రోడ్ నుంచి బయలుదేరేసాం. ఇక్కడ బార్ చూడండి విపరీతమైన రేట్లు. ఇక్కడ కూడా జస్ట్ అడుగుదాం వెళ్ళాము ఎంత మాత్రం ఉన్నాయి ప్రైస్. ఆడ బీరు 1+1 ఆఫర్ అని ఉంటే మన అన్న వాళ్ళు అడుగుదామని ఆఫర్ క్లోజ్ అయిపోయిందంట. ఆఫర్ క్లోజ్ అయిపోయినా కూడా చిప్పేస్తారు మనకి ఇక్కడ. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మా హోటల్ దగ్గర నుంచి సిమ్లా వ్యూ చూడండి. అలాగే జాకు టెంపుల్ అండ్ జాకు హిల్ అని అంటారంట దాన్ని. నైట్ టైం సిమ్లా ఎలా ఉందో ఒకసారి చూడండి. మాకు 1 డేకి సిమ్లా చాలా రావు అనిపించింది. ఇంకా చూడడానికి ముందు ఆ క్యాథడ్రల్ చర్చ్కి అయితే వెళ్ళాలి. ఇంక పెద్దగా చూడడానికి ఏం లేదు. ఉంటే ట్రైన్ జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ ట్రైన్ జర్నీ టికెట్స్ కూడా దొరకలేదు. సో బెస్ట్ టైం టు విజిట్ మనకు నవంబర్, డిసెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మంత్స్లో వచ్చినప్పుడు మనకు అన్ని విధాల సిమ్లా బాగుంటుంది. అలాగే ట్రైన్ జర్నీ మనకు దొరికింది అనుకోండి లక్కీ అనమాట. ఒక 50 కిలోమీటర్స్, అది ఎక్సలెంట్గా ఉంటుంది. అది ముందే బుక్ చేసుకోవాలి. అంతకుమించి సిమ్లాలో చూడడానికి ఇంకేం లేదు. సో ఇంకా మేము మార్నింగే బయలుదేరేద్దాము సిమ్లా టు ఢిల్లీ అనేసి టికెట్స్ చూసాము. మార్నింగ్ మాకు ఓల్వోలో 400కి దొరికింది లక్కీగా. ఇది గమ్మత్తుగా ఉంటుంది. ఇది మార్నింగ్ టైంలో జర్నీ చేసే వాళ్ళకైతే టికెట్స్ ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి. అదే ఈవినింగ్ అనుకోండి డబుల్ ఉంటుంది ప్రైజెస్. సో మళ్ళీ మనం సిటీ ఎంట్రన్స్ ఇది
న్యూ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. దీన్ని మనం ట్యాక్సీ స్టాండ్ అని చెప్తే వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేస్తారు అనమాట. సో ఇది మా బస్సు వోల్వో 9600 సెమీ స్లీపర్. సిమ్లాకి ఇంతటితో బై బై చెప్పేస్తూ చలో ఢిల్లీ. రోడ్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, ల్యాండ్ స్లైడ్స్ అవ్వకుండా సూపర్బ్గా ఉన్నాయి. సిమ్లా టు ఢిల్లీ. ఇంతటితో ఈ సిమ్లా ట్రిప్, మనాలి ట్రిప్ ఎండ్ అయింది ఫ్రెండ్స్. మీకు ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, అంటే కంప్లీట్గా మాకు ఎంత ఖర్చు వచ్చింది ఏంటి అనేసి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.